రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పాప ఫలితం ఏం చేస్తుంది తెలుసా? మనలను ఏమండి పరలోకానికి దూరం చేస్తూ ఉంది. ఇందాక దేనికి దూరం చేసింది? ఎవరికి దూరం చేసింది చెప్పాలి? దేవునికి దూరం చేసింది. ఈ పాప ఫలితం ఇప్పుడు దేనికి దూరం చేస్తుందంటే పరలోకానికి దూరం చేస్తుంది. గలతీ పత్రిక 5:19 చదువుదాం. 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ప్రియరా, ఇవన్నీ మీరు చదివి కింద వచనానికి వచ్చిన తర్వాత చదువుదామా? ఒకసారి చదవండి. లేకపోతే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అర్థమైందా? పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా? దేవుని రాజ్యానికి అనగా పరలోకానికి నిన్ను దూరం చేస్తూ ఉంది. పాప ఫలితం పరలోకం. ఏమండి, దేవుడు పరలోకాన్ని ఎవరి కోసం సృష్టించాడు? దేవుడు పరలోకాన్ని ఎవరి కోసం ఇచ్చాడంటే ప్రియరా, దేవుని బిడలమైనటువంటి మన కోసమే దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. ఏంటి, ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోకపోతే మన జీవితానికి ఏమైనా అర్థం ఉందా? మన జీవితానికి అర్థం ఉందా? అసలు పరలోకం పుట్టిందే మన కోసం. మనకు పరలోకం ఇవ్వడానికే పరలోకాన్ని సృష్టించాడు. ప్రియరా, ఆ పరలోకాన్ని మనం కోల్పోతున్నామంటే, ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నామంటే, ఏమండి, ఈ భూమి మీద ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా మనము ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఎంత బాధాకరమైన విషయం చూస్తున్నారా? చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చదువుదాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారమైనను, అపవిత్రత అయినను, అపవిత్రుడైన విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. చూసారా ప్రియరా? ఏమండి, పాప ఫలితము వారిని ఏం చేస్తుందని తెలుసా? క్రీస్తు రాజ్యమునకు హక్కును కోల్చేస్తుంది. ఏంటి ప్రియరా? దేవుని రాజ్యానికి దేవుని హక్కును కోల్పోతామంట. హక్కును కోల్పోతామంట ప్రియరా. ఏంటి, మనము ఏంటి ప్రియరా, మీరు దేవుని పిల్లలైతే ఆయనతో శ్రమ పడిన వారు కనుక మీరు ఆయన పిల్లలే కాబట్టి ఆయనతో కూడా మీరు వారసులు అని ఏంటి వాక్యము సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఆ రాజ్యాన్ని, ఆ హక్కుని ఏంటి కోల్పోయే పరిస్థితి మనకు వస్తుంది ప్రియరా. పాప ఫలితము పరలోకానికి దూరం చేస్తుంది. ఏంటి రక్షణ ఫలితం ఏం చేస్తుందో చదువుదాం. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదవాలి, చూడకుండా చదవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని గూర్చి పుట్టిన వాణిని విశ్వాసముంచు ప్రతి వాడును, జాగ్రత్తగా వినాలి, నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. గట్టిగా చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కూడా, అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి. దురాత్మలన్నీ పారిపోవాలి, సాతానికి లయమైపోవాలి, సాతాను శక్తిని అంతరించిపోవాలి, చీకటి శక్తులన్నీ పారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రిబాబా షక రబా షంద రబా ల రబా బాబా ల రబా. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, ఏమండి, రక్షణ ఫలితం ఏం చేస్తుంది తెలుసా? నిత్య జీవం ఇస్తూ ఉంది. నిత్య జీవం అంటే శాశ్వతమైనటువంటి జీవము ప్రియరా. నిత్య జీవము దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రక్షణ ఫలితము మాత్రమే ఆ నిత్య జీవాన్ని నీకు ఇవ్వగలదు. కొలస్సీ పత్రిక 1:13 చదువుదాం, త్వరగా ముందుకు వెళ్దాం. కొలస్సీ 1:3. పరలోకమందు నీ కొరకు ఉంచబడిన యేసుక్రీస్తునందు మీరు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు మీకున్న ప్రేమను గూర్చియు మొదటి అధ్యాయము 13 చూడండి. ఇక్కడ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. చూసారా, దేవుడు రక్షణ ఫలితాన్ని ఏమంటాడు తెలుసా? రాజ్య నివాసులుగా అంటే ఏంటి? పరలోక రాజ్య నివాసులుగా. ఈ లోకంలో మనం ఇల్లు కట్టుకుంటాం. అమ్మ, ఇల్లు కట్టుకుంటామా లేదా? అంత నాయో చూడండి ఒకసారి. ఒక్కొక్కరు బాగా కట్టుకుంటారు. ఏంటంటే ఒకరు బలంగా కట్టుకుంటారు, ఒక 2-3 అంతస్తులు కట్టుకుంటారు. ఒకప్పుడు మన దుమ్ములపేటలు అన్నీ తాటేకిలులే. ఈ తారక రామానగర్ మాత్రమే ఏంటి మేడలు. అందుకే ఈ దుమ్ములపేటలో మేడల్లో అనేటువంటి ఒక ప్రాంతం సపరేట్ అయ్యింది. ఏంటి, దుమ్ములపేట అంతా కూడా ఒకప్పుడు తాటే కొంపులు ఉండేవి, తాటేకు పాకలు ఉండేవి. ఏంటి, ఇప్పటికీ కూడా అక్కడక్కడ మనకు కొన్ని తాటేకులు కనబడుతున్నాయి మన ప్రాంతంలో ప్రియరా. ఏమండి, మనం అందరూ ఇల్లు కట్టుకుంటాం కదా. ఆ ఇల్లు ఏంటి, ఏదో ఒక రోజు ఏమైపోతుందంటే శిథిలమైపోతూ ఉంది. ఆ ఇల్లు ఏదో ఒక రోజు శిథిలావస్థకు వచ్చేస్తుంది. ఏదో ఒక రోజు దాన్ని పడగొట్టి మరలా కట్టాలి. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు బుజ్జమ్మ గారు బూసి గారు వాళ్ళ ఇల్లు మళ్ళా కట్టుకుంటున్నారు. వాళ్ళు పాతిళ్ళు ఏం చేశారు? పడగొట్టేశారు. పాతిళ్ళు ఏమైపోయింది? శిథిలావస్థకు వచ్చేసింది. పాతిళ్ళు శిథిలావస్థకు వచ్చేసి మరలా కొత్త గృహాన్ని వారు కట్టుకోవాల్సి వచ్చింది. ప్రియరా, భూమి మీద మనం కట్టుకున్నటువంటి నివాసం ఏదైతే ఉందో అది ఏదో ఒక రోజు శిథిలమైపోతుంది. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం, 2 చేతులు పైకి చాపి. మరి రాత్రి అందరూ ఏమైనా ఆన్లైన్ ప్రార్థన చేశారేంటి? నాకు తెలియకుండా అందరూ పడుకుంటున్నారు. ఏదో ఈ కింద కూర్చున్న వాళ్ళు మాత్రమే చక్కగా వింటున్నారు. పైన ఉన్న వాళ్ళందరూ పడుకుంటున్నారేంటి? కుర్చీలు తీసేయండి వచ్చే వారం నుంచి. మొన్న ఏమైంది అనుకుంటున్నారో అమ్మ, జాగ్రత్తగా వినండి. మనం ప్రతిరోజు ముసలి టిఫిన్ పెడతాం కదా. ప్రతిరోజు టిఫిన్ పెడుతున్నాం. ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి పైబడే టిఫిన్ పెడుతున్నాం. మొన్న అన్నదానం కూడా పెట్టాం, భోజనాలు కూడా పెట్టాం. ఇంచుమించుగా ఒక 70 మందికి ఇక్కడే మనం భోజనాలు పెట్టాం. కుర్చీలు ఫస్ట్ కుర్చీలో కూర్చోబెట్టాం. తర్వాత జనం ఎక్కువ వచ్చారు. కుర్చీలో మన దగ్గర 13 ఉన్నాయి. అయితే మొత్తం అందరినీ కింద కూర్చోబెట్టేస్తాం. చక్కగా అందరూ కింద భోజనం చేశారు. తర్వాత మనల్ని అంతకు ముందు రోజే మరి మన గురించి పేపర్లో వేశారు. 2 సంవత్సరాల నుంచి కొంతమంది అనాథులకు మరి టిఫిన్ పెడుతున్నారని మన గురించి పేపర్లో వేశారమ్మా. చూసారా పేపర్లో మన గురించి వేశారు? చూసినా చెప్పి ఎవరు చూడలేదా? అరే, మన సంఘం గురించి పేపర్లో పడింది. ఎంత విచారం. మన సెల్ గ్రూప్లో మీరు లేరా? మన సెల్ గ్రూప్లో పెట్టాం కదా. మీకు ఆనందం అనిపించట్లేదా? మన చర్చిని పేపర్లో వేశారంటే మనకి ఎంత సంతోషం అండి. హల్లెలూయా. ప్రియరా, మన సంఘం గురించి పేపర్లో పడింది. మంచి విషయం గురించి పడింది. పేపర్లు అంటే మరి ఇంకో విధంగా అనుకోవద్దు ప్రియ. మరి పేపర్లో కూడా వేశారు. మీరు ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా అద్భుతమైన కార్యాలు మన సంఘంలో జరగాలి. అయితే ఒక విషయానికి వస్తాను. మొన్న శుక్రవారం నాడు ఏమైందంటే శుక్రవారం నాడు ఏమైందంటే కుర్చీల కోసం ఇద్దరు కొడేసుకుంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. నేను వచ్చి కూర్చున్నాను ఈ కుర్చీలోనే. ఒక ఆవిడ అంటుంది, లేదు ఈ కుర్చీ నేను కూర్చుంటాను ప్రతిరోజు, ఈ కుర్చీ నాదని ఆవిడ అంటుంది. ఇదేంట్రా, వాళ్ళు ఏమైనా కొనుక్కొచ్చారా కుర్చీలు? మా దగ్గర లేమిలో కూడా కుర్చీలు కొన్నాం, వీళ్ళేంట్రా కుర్చీ నాది అని కొట్టుకుంటున్నారని కొంతసేపు మౌనంగానే అలా ప్రార్థన చేసుకుంటున్నాను. వాళ్ళు ఏదో కొంచెం కూల్ అవుతారు కదా అనుకుంటే కూల్ అవ్వట్లేదు, ఇంకా బూతులాడేసుకుంటున్నారు. ఈ మగవాళ్ళు వాళ్ళు తిడుతున్నారు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి అని వాళ్ళు దెబ్బలాడేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. నిశ్శబ్దంగా దగ్గరికి వెళ్ళాను.
ఒకటే చెప్పాను, రేపటి నుంచి మీకు కుర్చీలు ఉండవమ్మా, మీకు కుర్చీ లేచి కూర్చోబెడితే మీకు బాగా ఏం పెరిగింది చెప్పండి. కుర్చీలు వేసి కూర్చోబెడితే బాగా మీకు పెరిగింది, ఇంకా రేపటి నుంచి మీకు కుర్చీలు ఉండవని నిన్న కుర్చీలు తీసేశానండి. ఏమండి గురువారం జరిగింది కదా, శుక్రవారం కుర్చీలు తీసేశాను. ప్రియారా ఏంటి కూర్చొని తిన్న తర్వాత లేవలేకపోతున్నారు పైకి. నాకు చాలా బాధ అనిపించింది, లేగలేకపోతున్నారు. అలా మీకు కూడా కుర్చీలు తీసేయాలనుకుంటున్నాను. నేను కూడా కింద కూర్చోవాలి, అందరూ వచ్చేవారి నుంచి కిందే. నేను మాట అంటే మాట మీకు తెలుసు కదా, పాస్టమ్ గారికి తెలుసు బాగా, నేను మాట అంటే మాటే, ఇంకెవరి మాట విన్నా అసలు. ఏమండి కుర్చీలు తీసేద్దాం, వచ్చేవారు అందరు కింద కూర్చుంటారు. వారు చాలా బాధపడ్డారు. అయితే మరలా మొన్న నేను కుర్చీలు వేసేసాను, ఎందుకంటే వారు లేగలేకపోతున్నారు. ఒక ఆవిడని చెయ్యట్టుకోయా అంటుంది ఒక ఆవిడ, ఒక ఆయన అంటున్నాడు పాస్టర్ గారు ఒకసారి రెండు అంటున్నాడు ఒక ఆయన. నాకు బాధ అనిపించింది, అయ్యో బాబు ఎంత శ్రమ పెట్టేశాను వీళ్ళని, అయ్యో ఇంత కష్టపెట్టేసానేటి. పాస్టర్ గారు అంటున్నారు, ఎందుకండి వాళ్ళు అలా చేస్తారు, ఏదో అంటే అన్నారు కానీ కుర్చీలు ఇచ్చేయచ్చు కదా అన్నారు. ప్రియ నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే వారు ఆ ఎంగిల్ ప్లేట్తో లేవలేకపోతున్నారు కింద కూర్చొని. ప్రియ మరి పెద్దవాళ్ళు కదా, ముసలాళ్ళు కదా, మరి కాబట్టి మరలా వాళ్ళకి నేనే దయ చూపించి, ఎందుకంటే దేవుడే మన పట్ల ఎంతో దయ చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం దేవునికి చేతులు పైకి చాపి. కాబట్టి దేవుడే మన పట్ల దయ చూపిస్తున్నాడు, కాబట్టి మరి నేను కూడా దయ చూపించి మరి వారికి కుర్చీలు ఇవ్వడం జరిగింది. ప్రియరా మరి దయచేసి మనము వాక్య సందేశం ముందుకు వెళ్తాం. వాక్యాన్ని డిస్టర్బ్ చేయనివ్వకండి. వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాది మన మధ్యకు రానివ్వకండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియరా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఏంటి, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఏమన్నాడు చూసారా? చూడండి, 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు? రాజ్య నివాసులుగా, అదేనా చెప్తున్నాను, రాజ్య నివాసులుగా చేసేదను. ఏంటి, మనం ఎవరో తెలుసా? పరలోక రాజ్య నివాసులమండి. ఈ లోకంలో ఉన్న కట్టుకున్న బిల్డింగ్లు, భవనాలు అన్నీ ఏదో ఒక రోజు కూలిపోతాయి. మన కొరకు దేవుడు బంగారముతో భవనాలు కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. దేవుని ఆత్మ చేత ఒక పాట నేను రాశాను, ఆ పాట మనము ఇప్పుడు పాడుకుందాం. యేసయ్య రాజ్యములో నేను జీవింతును, యేసయ్య రాజ్యములో నేను నివసింతును. అందరూ చప్పట్లు కొడుతూ, యేసయ్య రాజ్యములో నేను జీవింతును, నా యేసయ్య రాజ్యములో నేను జీవింతును. పాడాలి అందరూ కలిసి. యేసయ్య రాజ్యములో నేను నివసింతును, నా యేసయ్య రాజ్యములో నేను జీవింతును, యేసయ్య రాజ్యములో నేను నివసింతును. బాధలు లేని రాజ్యము, కష్టము లేని రాజ్యము. చేతులున్నవారు, బాధలు లేని రాజ్యము, కష్టము లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో నేను జీవింతును, యేసయ్య రాజ్యములో నేను నివసింతును. హల్లెలూయా. అమ్మా, బాధలు ఉన్నవారు ఏం చెప్పాలంటే, నాకు ఇక్కడి నుంచి బాధలు ఉండవని చెప్పండి. మీరు ఉండవని చెప్తేనే బాధలు ఉండవు. మా బాధలు మాతోనే ఉండాలండి అంటే ఉంటాయి. ఎంతమందికి బాధలు మాతో ఉండకూడదు అనుకుంటున్నారు? చేయి చూపించండి, అప్పుడు చెప్పండి. బాధలు లేని రాజ్యము, కష్టము లేని రాజ్యము, బాధలు లేని రాజ్యము, కష్టము లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో నేను నివసింతును. పాడాలి. యేసయ్య రాజ్యములో నేను నివసింతును. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ వికారాబా శకలరా బాబా. శ్రమలు లేని రాజ్యము, శోధనలు లేని రాజ్యము, శ్రమలు లేని చూడండి, శోధనలు లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో నేను జీవింతును, నా యేసయ్య రాజ్యములో నేను జీవింతును.
అప్పులు లేని రాజ్యము, తిప్పలు లేని రాజ్యము. అప్పులు, అమ్మా అప్పులు ఎంతమందికి ఉన్నాయి? అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నవారు యేసు నామములో మీ అప్పులన్నీ తీరిపోవును గాక. మన చర్చి మీద ఉన్న అప్పు కూడా తీరిపోవును గాక. హల్లెలూయా. అందుకే అప్పులు లేని రాజ్యము, తిప్పలు లేని రాజ్యము. సంతోషంగా అప్పులు లేని రాజ్యము, తిప్పలు లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో పడాలి. నా యేసయ్య రాజ్యములో నేను జీవింతును. స్తోత్రం. రోగము లేని రాజ్యము, జబ్బులు లేని రాజ్యము, రోగము లేని రాజ్యము, జబ్బులు లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో. సంతోషంగా మరొకసారి, యేసయ్య రాజ్యములో నేను జీవింతును. నా యేసయ్య రాజ్యములో నేను నివసింతును. కన్నీళ్లు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, కన్నీళ్లు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యం. మరొకసారి కన్నీళ్లు. ఒకసారి అమ్మా, మీ కన్నీళ్ళు మనుషులు చూసి అవమానపరుస్తారేమో. నా యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లను, నీ దుఃఖ దినాలను ఆయన ఆనంద బాష్పాలుగా మార్చబోతూ ఉన్నాడు. అందుకే కన్నీళ్లు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, కన్నీళ్లు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో. స్తోత్రం. యేసయ్య రాజ్యములో అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆకలి లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, ఆకలి లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, యేసయ్య రాజ్యములో. ఒకసారి అమ్మా, ఈ లోకంలో ఆకలి ఉందా లేదా చెప్పండి? నువ్వు ఎంత తిన్నా మధ్యాహ్నానికి మీకు మరలా ఏమవుద్ది? ఆకలేస్తుంది. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటే తప్ప, నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను, అసలు ఆకలి అనిపించలేదు, ఆకలి అనిపించట్లేదు. ఆకలి అసలు ఆకలేస్తుందా అన్న ఫీలింగే నాకు కలగట్లేదు. ఏదో కొంచెం కాళ్ళు చేతులు లాగుతున్నాయి అనిపించింది తప్ప అసలు ఆకలేస్తుందా నాకు? ఆకలి అని అనిపించలేదు. కానీ ప్రియ, నేను అంటాను, ఈ లోకంలో ఈరోజు ఆదివారం కదా, మీరు అందరి ఇంట్లో బిర్యానీలు, చికెన్లు, మటన్లు, హల్లెలూయా అన్నీ తింటారు కదా. మరలా సాయంత్రానికి ఏమవుతుంది? బూసి గారు చెప్పండి, ఏమండి ఆకలేస్తుందా లేదా? ఇప్పుడు సాయంత్రం బిర్యానీ తిన్నారు, ఏమండి అమ్మగారు, బంగారమ్మ గారు, రేపు ఏమవుతుంది మీకు? ఆకలేస్తుందా? ఆకలేస్తుంది. దప్పికేస్తుందా? దప్పికేస్తూ ఉంది. అందుకే మన 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 రాజ్యంలో ఏమండి, మనం ఎందుకు ఆ రాజ్యంలో నివాసం చేయాలంటే, ఆ రాజ్యంలో ఆకలి లేదు, ఆ రాజ్యంలో దప్పిక లేదు. ఏమండి, ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీళ్ళు లేవు, దుఃఖము లేదు, శాపము లేదు, బాధ లేదు, రోగము లేదు, జబ్బు లేదు. ఏమండి, ఇలా పాడుకుంటూ వెళ్తే నేను చాలా వచనాలు నేను రాశాను. తొందరగా ట్యూనింగ్ కట్టడానికి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అమ్మ మరొకసారి పాడదాం. ఆకలి, ఇలాగనండి, ఆకలి లేని రాజ్యము, పాడాలి. ఆకలి లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, అందుకే యేసయ్య రాజ్యములో పాడాలి అందరూ. రీబా శక రీకా శకల రబా రీ శత రబాల రబా. యేసయ్య రాజ్యములో నేను జీవింతును, యేసయ్య రాజ్యంలో నేను జీవింతును. నా యేసయ్య రాజ్యములో నేను జీవింతును. సాతాను రాజ్యము వద్దే వద్దు, సాతాను రాజ్యము
వద్దే వద్దు, నా యేసయ్య రాజ్యము నాకు కావాలి, నా యేసయ్య రాజ్యము నాకు కావాలి. చెప్పండి, సాతాను రాజ్యం కొట్టు చెప్పండి. సాతాను రాజ్యం, వద్దు, సాతాను రాజ్యం, సాతాను రాజ్యం, యేసయ్య రాజ్యం. చెప్పండి కొడుతు, నా యేసయ్య రాజ్యం, నా యేసయ్య ఉండే నివాసము, నా యేసయ్య ఉండేటువంటి స్థలము, ఆ పరలోక రాజ్యమే నాకు కావాలి. యేసయ్య రాజ్యములో నేను జీవింతును, యేసయ్య రాజ్యములో రికా రబా సభ, యేసయ్య రాజ్యములు. అందరూ స్వరమెత్తి పాడండి. జీవింతును, నా యేసయ్య రాజ్యంలో నేను జీవింతును. మరొకసారి, నా యేసయ్య రాజ్యంలో నేను జీవింతును, నా యేసయ్య రాజ్యంలో నేను నివసింతును. యేసయ్య రాజ్యంలో నేను జీవింతును, నా యేసయ్య రాజ్యంలో నేను నివసింతును. హల్లెలూయా. ప్రియులారా, ఏమండి, పాప ఫలితము మనకు పరలోకాన్ని దూరం చేస్తోంది, రక్షణ ఫలితము మనకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంది, పరలోకాన్ని ఇస్తూ ఉంది. రక్షణ ఫలితము దేవునికి దగ్గర చేస్తుంది, పాప ఫలితము దేవునికి దూరం చేస్తోంది. 2 విషయాలు చెప్పాను, ఇంకా 3 విషయాలు ఉండిపోయాయి ప్రియరా. మరి వచ్చే ఆదివారము నేను కంటిన్యూ చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రసంగం నేను ప్రార్థనాపూర్వకంగా ఉపవాసంలో ఉండి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనల నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మతో నేను ఆ దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి సందేశము. కాబట్టి ఈ ప్రసంగాన్ని నేను ముగించాలని ఇష్టపడట్లేదు. వచ్చే ఆదివారము మరి తప్పకుండా కంటిన్యూ చేస్తాను. ఈ 2 అంశాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చెప్పండి, నేను ముగించేస్తాను. పాప ఫలితము ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. రెండవది పరలోకానికి దూరం చేస్తుంది. తర్వాత రక్షణ ఫలితం ఏం చేస్తుంది? దేవునికి దగ్గర చేస్తుంది. రెండవది దేవుని రాజ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వచ్చే వారానికి కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ మిగిలిన విషయాలు నేను వచ్చే వారం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే నించుని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, మీ ఆత్మని స్థానంలో ఉంచారు. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా. దేవా, ఇదిగో తండ్రి అయ్యా, నువ్వు నాయనా ఇక్కడ దర్శించావని నమ్ముతూ ఉన్నాను, అనేక మందిని తాకావని నమ్ముతూ ఉన్నాను, అనేక మందిని హృదయాలను అయ్యా మీరు ముట్టారని నమ్ముతూ ఉన్నారు ప్రభా. ఇదిగో ఎవరితో అయితే మీరు మాట్లాడారో నాయనా, వారి హృదయంలో కార్యం చేయండి, వారి జీవితంలో కార్యం చేయండి, వారి కుటుంబంలో అద్భుతం చేయండి. యేసు నామములో ఈ వాక్యము వారి జీవితంలో నెరవేరును గాక. ప్రియరా, ఇదిగో ప్రభా, ఇదిగో రాజ్య రక్షణ ఫలితము వారి జీవితంలో కార్యము జరుగును గాక. రక్షణ ఫలితము వారి జీవితంలో నెరవేరును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించి ఆశీర్వదించమని ఇంకా మా ముందు జరగనైన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.